దీనిపైన కొంత మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాట్ నెక్స్ట్? తెలంగాణలో రంజుగా పాలిటిక్స్, కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమే, మిగిలింది కేసీఆర్ హరీషేనా? మార్చిలో స్థానిక ఎన్నికలకు ఛాన్స్, అమితుమి తేల్చుకోనున్న పార్టీలు, బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చేనా? మంత్రివర్గ విస్తరణ జరిగేనా? బీజేపీ అధ్యక్షుడు కానున్నదెవరు? సో ఇదంతా కూడా ఈ ఎన్నికల లోపే ఎంత పరిణామాలు జరగబోతా ఉన్నాయి. మార్చిలోపు బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నాడు, కేటీఆర్ లోపలికి పోకపోతా ఉన్నాడు. మరి హరీష్ రావు ఏ పని ఏంటిది? అలాగే కేటీఆర్ ఒకవేళ జైలుకి వెళ్ళినట్టు ఉంటే ఆ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో పూర్తి స్థాయిలో కేటీఆర్ వార్త, అలాగే మార్చిలో స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోట, మరో పక్కన బీజేపీ అధ్యక్షుడు. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాలు రంజుగా మారే ఛాన్స్ ఉన్నది. ఫార్ములా ఈ రేస్ కేసులో చిన్న దొర అరెస్టు కావడం ఖాయమే. కాగా మాజీ సీఎం కేసీఆర్ హరీష్పై ఉన్న కేసులను తిరిగే తోడే ఛాన్స్ ఉన్నది. త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధపడుతుండగా బీసీ రిజర్వేషన్ల పెంపుదల అనేది ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వినిపించవచ్చు. ఇప్పటికే ఆలస్యమైన బీజేపీ అధ్యక్షుడి పేరు త్వరలో ప్రకటించనున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ కార్ రేసులో కేసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు మంజూరు చేయడంపై కేసు నమోదు అయింది. ఆయన్ని ఏసీబీ, ఈడీలు విచారిస్తున్నాయి. త్వరలోనే ఏసీబీ లేదా ఈడీ కేటీఆర్ను అరెస్టు చేయడం ఖాయమని సమాచారం. ఇదే సమయంలో కాళేశ్వరం, ఇతర స్కామ్లకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, ఇతర స్కామ్లకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై నమోదు అయిన కేసులను తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ వాళ్ళ అవినీతి నిరూపణ అయితే వారికి కూడా జైలు జీవితం తప్పనట్టే ఉన్నది. ఇప్పటికే సర్పంచుల పదవి కాలం ముగిసింది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం చేస్తున్న బీసీ కులగణన దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో మార్చిలో స్థానిక పోరుకు ఎన్నికల నగర విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీసీ కులగణన నివేదిక బహిర్గతం చేస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. అయినా ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. దీంతో మంత్రి పదవుల కోసం కాంగ్రెస్లోని చాలామంది సీనియర్లు, ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. అగ్రనేతల ద్వారా పార్టీ అధిష్టానానికి రికమెండేషన్లు చేయించుకుంటున్నారు. మంత్రి పదవుల కోసం భారీ పోటీ ఏర్పడడంతో ఇప్పటిదాకా మంత్రివర్గాన్ని విస్తరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అధిష్టానం త్వరలోనే కేబినెట్ విస్తరణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 మంత్రుల పదవులు ఊడతాయని ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి అప్పగించారు. ఈ క్రమంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్నది. అయితే పార్టీ అధ్యక్ష పదవిని చాలా మంది ఆశిస్తుండడంతో అది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. బీసీ వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఒకవైపు ప్రచారం జరుగుతుండగా మరోవైపు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికే పార్టీ అధ్యక్షుడిగా కూర్చోబెడతారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నెల లేదా వచ్చే నెలలో బీజేపీ అధ్యక్షుడి నియామకం జరగడం ఖాయమని సమాచారం. మొత్తానికి ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడు ఎవరు, మంత్రివర్గంలో ఎవరు ఉండబోతా ఉన్నారు, 2 మంత్రులని ఊడబీకేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి ఎవరిని ఇద్దరు మంత్రులు వాళ్ళ పోస్టులు ఏమైనా ఊడుతాయా లేదనేది కూడా మనం చూడాలి. అంత ఈజీగా పోస్టులను ఊడగొట్టే అంత పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేకపోవచ్చు. ఎందుకంటే మంత్రి పదవులని అంత ఈజీగా ఏదైతే గతంలో ఉప ముఖ్యమంత్రి పదవిని తాటికొండ రాజయ్యరించి ఆయనను బర్తరఫ్ చేసినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేసేటువంటి ఛాన్స్ లేదు, సీన్ కూడా లేదు. అట్లా ఏదంటే పెద్ద బగ్గును అంటారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే దాంట్లో గ్రూప్ రాజకీయాలు వేరు, దాంట్లో వ్యవహారం వేరు, దాంట్లో వ్యవస్థలు వేరు. కాబట్టి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మంత్రి పదవి వస్తే ఊడబీకేటువంటి ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి మంత్రి పదవులు ఎవరికి కూడా ఊడిపోకపోవచ్చు, కానీ హెచ్చరించవచ్చేమో, వాళ్ళ పని తీరు మార్చుకోవాలి, వాళ్ళ సంబంధించిన ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరించవచ్చేమో. కానీ పదవులు ఊడతాయనేది మాత్రం అది అసంభవం. సో అదే కాకుండా మిగతా సంబంధించినటువంటి కేటీఆర్ జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? కేటీఆర్ జైలుకు వెళ్తే నెక్స్ట్ ఆ సంబంధించినటువంటి ఆ కుర్చీలో, అంటే ఆ కుర్చీ అంటే అది సీఎం కుర్చీ కూడా కాదు, అది కానీ అది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కవిత ఏమైనా కూర్చోబోతా ఉన్నదా? కవిత కాకుండా హరీష్ రావుకి ఏమైనా ఆ బాధ్యతలు అప్పగిస్తారా లేదనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ వినబడతా ఉన్నది. రెండిట్లలో ఈడీ లేకపోయేదంటే ఏసీబీ విషయంలో ఈ 2 సంబంధించినటువంటి ఈ కేసులలో కన్ఫామ్గా కేటీఆర్ ఏదో రకంగా
దాంట్లోకి జైలుకు వెళ్ళడం మాత్రం ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు వెళ్ళడం పక్కా. ఆల్రెడీ దొరికిపోయాడు, కేవలం విచారణ జరుగుతూ ఉన్నది. కాబట్టి దాని గురించే శనార్థి తెలంగాణ ప్రధానంగా కూడా ప్రస్తావించడం జరిగింది. కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్టు విషయాన్ని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమే అన్నటువంటి అభిప్రాయాన్ని శనార్థి తెలంగాణలో ఒక వార్త అయితే చెప్తా ఉన్నది. చూద్దాం మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, కేటీఆర్ అరెస్ట్ కంటే ముందే కవిత అరెస్ట్ అవుతుందా, హరీష్ రావు అవుతాడా, లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరైనా అవుతారా? సో చూద్దాం మరి ఏం జరుగుతూ ఉన్నదని. ఇంకా పసుపు బోర్డు సంబంధించినటువంటి ప్రారంభం నిన్న కావడం జరిగింది. ఇక దాడులు తెలంగాణ సంస్కృతి కాదు, కౌశిక్ రెడ్డి పరిధి దాటుతున్నాడు, అదుపు చేయాల్సిన బాధ్యత కేసీఆర్దే అని చెప్పేసి నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినటువంటి వార్త. ఇక పల్లె కలకల పట్నం వెలవెల బోసిపోయిన భాగ్యనగరం వీధులు ఒక్కరోజు 5 లక్షల మంది హైదరాబాద్ నుంచి విజయవాడకు జర్నీ. ఇక ఇవాళ ఒక్కరోజే ఉన్నట్టున్నది. ఇక రేపటి నుంచి మళ్ళా పల్లె వెలవెల పట్నం కలకల అన్నటువంటి వార్తను చూస్తాం రేపు. సో ఇవాళేమో పల్లె కలకల పట్నం వెలవెల కాబట్టి రేపు పల్లె మొత్తం వెలవెలపోతుంది. మళ్ళా ఉపాధి కోసం, మళ్ళీ వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ బిజినెస్ల కోసం, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు పనిచేసుకున్నటువంటి కూలీలు కావచ్చు, ఇంకా మిగతా ప్రైవేట్ ఉద్యోగాలు అటువంటి వాళ్ళందరూ కూడా ఊర్లోకి పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రేపటి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోడ్లన్నీ ఇప్పుడు ఇట్లా కనబడతా ఉన్నాయి కానీ రేపటి నుంచి ఫుల్ రష్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రోజు ఎట్లా ఉందో ట్రాఫిక్ తోటి ఇబ్బందులు ఇదంతా మళ్ళీ మనం చూడబోతా ఉన్నాం. మళ్ళీ రేపటి నుంచి ఈ ఒకరోజు కనుమ కదా, ఇలా ఈరోజు కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ అంటే 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో మొత్తం పల్లెల్లో ఒక సందడి కనబడతా ఉంటుంది. ఎక్కడున్నప్పుడు కూడా ఈ పండగకి ఊర్లలోకి వెళ్తూ ఉంటారు, గ్రామాలలోకి వెళ్తారు. సరే మేమంటే పోలేదనుకో, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఎక్కువగా గ్రామాల్లోకి వెళ్ళి ఈ పండుగని, సంక్రాంతి పండుగని సెలబ్రేషన్ చేసుకునేందుకు చాలామంది గ్రామాల్లోకి వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు పచ్చటి పొలాలు అవన్నీ కనబడతా ఉంటాయి, ఇంకా ఆడ ఉన్నటువంటి పల్లె వాతావరణం బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా. సో వాళ్ళు 3-4 రోజులు ఎంజాయ్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి చాలామంది వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళడం జరిగింది. చాలా రోడ్లు కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రేపటి నుంచి మళ్ళా పట్నం కలకల ఆడబోతా ఉన్నది. రేపటి నుంచి పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణం, బీజేపీ సర్కార్కు ఢిల్లీ కాశ్మీర్ సమానమే, కాశ్మీర్ను భిన్నంగా చూసిన గత ప్రభుత్వాలు, పీఓకే పాకిస్తాన్కు విదేశీ భూభాగమే, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఇవి ప్రధానంగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి వెబ్సైట్లో ఉన్నటువంటి వార్తను ఒకసారి చూద్దాం.